హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేనైతే ఈరోజు కుకింగ్ వీడియోతో అస్సలు రాలేదు. మా దగ్గర సొసైటీలో వినాయక నిమజ్జనం అనేది జరుగుతుంది. సో దాని గురించి అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ రోజుతో 11 డేస్ పూర్తి అయిపోవడంతో ప్రతి ఒక్క దగ్గర కూడా వినాయకుడు అనమాట. ఈరోజే లాస్ట్ డే కాబట్టి అందరూ నిమజ్జనం చేసేస్తూ ఉంటారు కదా. మా సొసైటీలో కూడా అలానే చేస్తున్నారు. మా దగ్గర 24 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా. మా దగ్గర అనమాట డేకి ఒక 3 బిల్డింగ్స్ వాళ్ళు అనమాట హారతి అనేది చేస్తారు. మనకి ఊర్లో లాగా ఇక్కడ పంతులు గారు వచ్చేసి కథ చెప్పేసి లేదంటే మంత్రాలు చదివేసి అలా ఏం ఉండదండి. జస్ట్ ఫస్ట్ రోజు మాత్రమే ఇక్కడ పంతులు గారు వచ్చేసి పూజలు అనేవి జరిపిస్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే నుంచి అనమాట బిల్డింగ్ వాళ్ళు ఒక్కొక్క బిల్డింగ్కి ఫ్యామిలీ మొత్తం వస్తారు. అలానే ఒక 3 బిల్డింగ్స్ వాళ్ళు అనమాట ఒక్కరోజు అనమాట మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చేసి అక్కడ హారతి అనేది జరుగుతూ ఉంటుంది. మన ఎదురుగా దేవుడు ఉంటాడు. దేవుడి దగ్గరికి కూడా వెళ్ళమండి. దేవుడు అక్కడ ఉన్నాడంటే మనం అనమాట కొంచెం దూరం అయితే నిల్చొని ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ లేదంటే సింగిల్గా వస్తే సింగిల్గా అనమాట హారతి అనేది ఇచ్చేస్తూ ఉంటారు. మన ఊర్లో లాగా ఆ హారతి బిళ్ళలతో అయితే ఆ హారతి ఇవ్వడానికి అయితే ఇంతమంది ఫ్యామిలీతో అయితే చాలా ఎక్కువ అవుతుంది కదా. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ప్రమితిలో ఆయిల్ అనేది వేసేసి అందులో మనం దీపం దేవుడికి ఎలా పెడతామో అలా పెట్టేసి అనమాట హారతి అనేది ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా అనమాట 1 by 1 అలా ఇస్తూ అలా వెళ్తూనే ఉంటారు. మనకనమాట పాటలు అనేవి పాడుతూ ఉంటారు అనమాట, దేవుడి హారతి పాటలు అనేవి. సో అవన్నీ పాడినంత వరకు అనమాట ఎంతమంది అయితే వస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కువసేపు అనేది ఏమి ఉంచరండి. ఒక 30 సెకండ్స్ లేదంటే 1 minute అదే లాస్ట్ అనమాట. దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు. వెనక నుంచి మనుషులు వస్తూ ఉంటారు. వీళ్ళు హారతి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా జరుగుతుంది అనమాట మా దగ్గర. ఈ రోజు వరకు అనమాట మాకైతే మార్నింగ్ హారతి ఈవినింగ్ హారతి అనేది ఉంటుంది. మధ్యలో అనమాట చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సాంగ్స్ పాడినా డ్యాన్సులు వేసినా ఏమైనా సరే ఒక్కొక్క రోజుకి అనమాట 3 బిల్డింగ్ వాళ్ళు కదా. సో డైలీ అనమాట మాకు అనమాట యాక్టివిటీస్ అనేవి ఉండేవి. డైలీ కూడా అందరూ చూడడానికి వెళ్ళేవాళ్ళు. అంటే ఇప్పుడు 3 బిల్డింగ్లు అన్నాం కదా, అంటే ఈరోజు 1, 2, 3 పడింది అనుకోండి, ఆ 1, 2, 3 బిల్డింగ్ వాళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళు ఉండకూడదు, అలా ఏమి ఉండదండి. అందరూ కూడా ఉండొచ్చు. కాకపోతే చాలామంది అనమాట ఆ బిల్డింగ్ వాళ్ళు కాబట్టి ఆ బిల్డింగ్ వాళ్ళని స్పేస్ ఇచ్చేస్తారు. కానీ కొంతమంది అయితే రెగ్యులర్గా వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ అనమాట కమిటీ మెంబర్స్ అనమాట ఉంటారు. వాళ్ళు అనమాట ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. కమిటీ మెంబర్స్ అయితే అందరూ ఉంటారండి, ఈ బిల్డింగ్ వాళ్ళే కాకుండా. సో ఈ విధంగా అనమాట ఈ 10 days అనమాట బాగా జరిగిపోయింది. మేమైతే ఈరోజు నిమజ్జనం అనగానే అందరం కూడా కొంచెం సాడ్ అయిపోయాం. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా హ్యాపీగా ఆనందంగా గడిచిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈరోజు వినాయకుడు వెళ్ళిపోతే రేపటి నుంచి ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు. అస్సలు బయటకు అయితే రారు. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉండే వాళ్ళు అయితే అస్సలు బయటకు అయితే రారు. ఇప్పుడు ఈరోజు అయితే మార్నింగ్ నుంచి అయితే నాన్ స్టాప్గా ఒక 5 teams అనమాట భజన చేస్తూనే ఉన్నారు వినాయకుడికి. దాని తర్వాత చిన్నపిల్లలు అనమాట డ్యాన్సులు వేశారు. దాని తర్వాత పెద్దవాళ్ళు కూడా డ్యాన్సులు అనేవి వేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అనమాట కొంచెం సేపు కమిటీ వాళ్ళు కానీ లేదంటే వేరే వాళ్ళు ఉంటారు కదా బయట నుంచి వచ్చేవాళ్ళు, నెక్స్ట్ అమౌంట్ డొనేట్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ అనమాట కొంచెం సత్కరించారు. అదే అయిపోయిన తర్వాత అనమాట హారతి అనేది స్టార్ట్ అయిపోయింది. మాకు అనమాట కంపల్సరీ ఇక్కడ మంత్రాలు ఏం చదివినా చదవకపోయినా సరే హారతి అనేది డైలీ 2 times అనేది ఉంటుంది. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అదైతే తప్పకుండా అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇలా హారతి అనేది జస్ట్ ఒక 5 minutes 10 minutes అలా అస్సలే ఉండదండి. అట్లీస్ట్ ఒక 30 to 40 minutes అనమాట దేవుడికి హారతి ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి హారతి ఇవ్వాలి కాబట్టి అంతసేపు అయితే హారతి అనేది ఉంటుంది. హారతి కోసం ఎవరు బయట నుంచి పంతులు గారు రావడం అస్సలు అలా ఏమి ఉండదు. ఇక్కడ బిల్డింగ్లో ఉండేవాళ్ళు కమిటీ వాళ్ళు అనమాట దేవుడి బుక్స్ చూస్తూ లేదంటే వాళ్ళకి వచ్చిందనమాట పాడుతూ ఉంటారు. అలా హారతి అనేది కంటిన్యూ చేస్తారు. ఇక్కడైతే ముంబైలో హారతి అనేది ఎంత బాగా చేస్తారంటే మన ఊర్లో కూడా అలా చూస్తున్నాం. సో అంత బాగా అయితే చేస్తారు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే మన లాస్ట్ వీడియోలో అయితే ఉంటుంది, పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు కూడా. ఈ విధంగా హారతి కూడా కంప్లీట్ అయిపోయింది. హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి కోసం చాలామంది ప్రసాదాలు లాస్ట్ రోజు కదా చాలా రకాలైతే ప్రసాదాలు స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారు. సో అవన్నీ కూడా హారతికి వచ్చిన వాళ్ళందరికీ అయితే పంచేశారు. ఇలా పంచిన తర్వాత ఇక్కడ ముంబైలో స్పెషాలిటీ ఏంటి అంటే
వినాయకుడు నిమజ్జనం అయిందంటే మనం ఊర్లో డీజే ఇవన్నీ పెడుతుంటాం కదా, ఇక్కడ అనమాట సపరేట్గా అనమాట అంటే మరాఠీ వాళ్ళు అనమాట ఇది చేస్తూ తీసుకెళ్తారనమాట, డోలు గట్ట వాయిస్తూ చాలా చాలా బాగా డ్యాన్స్ చేస్తారనమాట. దానికోసం అయితే వాళ్ళు 1 year అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు వినాయకుడు దీనికోసం చేయడం కోసమే అని. మా సొసైటీలోనే చాలామంది అనమాట డ్యాన్స్ అయితే చేశారు. ఎంత బాగా అద్భుతంగా చేశారంటే చాలా అద్భుతంగా అయితే చేశారు. ఆ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ఇంత పెద్ద వీడియో చేయాల్సి వచ్చింది. చాలా అంటే చాలా బాగా చేశారు. చిన్న పిల్లలు కూడా చాలా అద్భుతంగా అయితే చేశారు. ఈ విధంగా అనమాట వినాయకుడికి అయితే లాస్ట్లో అనమాట దేవుడిని దండం పెట్టుకొని అందరం కూడా సాగనంపడం కోసం ఒక చిన్న వ్యాన్ అయితే తీసుకొచ్చేసి అందులో అయితే వినాయకుడిని అయితే పెట్టేశారు. ఇలా పెట్టిన తర్వాత ఇక స్టార్ట్ అయితే అయిపోయింది. వినాయకుడి నిమజ్జనం కోసం అయితే మొత్తం ఊరేగిస్తాం కదా, ఆ విధంగా అనమాట స్టార్ట్ చేసేసాము. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ భజన మాకు డీజే అంటే సినిమా పాటలు ఇవన్నమాట చాలా తక్కువ పెడతారు. మిగతావన్నీ కూడా భక్తితో ఉన్నవి లేదంటే ఈ డోల్తో వాయించినవి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా అనమాట దేవుడిని అనమాట ఊరేగిస్తూ ఉన్నారు. ఇలా ఊరేగించిన తర్వాత మాకు ఇక్కడ అనమాట సపరేట్గా మొత్తం ఒకేలాంటి డ్రెస్ కోడ్, అలానే మొత్తం టోటల్గా ఆ గ్రూప్ మొత్తం ఒకేలా అనమాట. అంటే మొత్తం కెమెరాకి నీట్గా కనిపించాలి కదా జనాలు. వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు. ఇలా స్టార్ట్ చేసి మేమైతే ఊరేగింపు మొత్తం అయిపోయింది. మాకు ఇక్కడ మీకు ముందుగానే చెప్పాను కదా, నిమజ్జనం చేయడానికి మాకు బయటికి వెళ్ళడానికి అయితే వీలు పడదు. ఎందుకంటే ఇక్కడ మాకు దగ్గరలో చెరువులు కానీ నదులు కానీ బీచ్ కానీ అక్కడ అనమాట నిమజ్జనం అయితే చేసేయచ్చు. దీనికోసం అనమాట మాకైతే మెయిన్లీ బిల్డింగ్ అందరికీ కలిపేసి అనమాట ఒకే ఒక్క వినాయకుడిని అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే అందరూ ఒకే దగ్గరికి వస్తారు, అందరూ కలిసి ఒకే దగ్గర జరుపుకుంటారని. ఏవైనా అకేషన్స్ వచ్చేటప్పుడే కదా మనం చుట్టాలందరం ఎలా కలుస్తామో, ఇక్కడ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగానే కలుసుకుంటారు. సో ఆ విధంగానే అనమాట అందరం కలిసేసి ఒక బొమ్మనైతే పెట్టుకున్నాం. మాకు ఇక్కడ అందరం కలిసి పెట్టుకున్నాం కదా పెద్ద బొమ్మ పెట్టుకోవాలి అలా ఏం లేదండి. చిన్న బొమ్మతోనే అందరూ కూడా చాలా హ్యాపీగా సరదాగా అయితే జరుపుకున్నాము. ఇక్కడ చాలా బాగా అయితే జరుపుకున్నాము. ఈ ఇయర్ అయితే ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు ఇందులో. ఇప్పుడు మేమైతే బయటికి వెళ్ళడానికి కాదు కాబట్టి మాకనమాట ఒక స్టేజ్ అయితే వేసేస్తారు. ఆ స్టేజ్ పై అనమాట ఒక 3 drums అయితే పెట్టేస్తారు. పెద్ద బొమ్మలు ఉన్నాయనుకోండి దానికోసం ఒక పెద్ద టబ్బు ఉంటుంది, మీడియం నెక్స్ట్ చిన్నది, ఇలా 3 ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ టేబుల్లో అయితే వేసేస్తారు. మనం వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు అనమాట ముందుగా అయితే మనం పూజ చేస్తాం కదా, అంటే ఒక హారతి ఇవ్వడం లేదంటే ఇలా ఏదైనా చేస్తాం కాబట్టి అలా పట్టుకొని ఉండాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి అక్కడ టేబుల్స్ అనేవి లైన్గా అనమాట ఈ షేప్లో అనమాట ఉంటాయి, ఎల్ షేప్లో. లేదు అంటే ఇలా పెట్టేస్తారు, బొమ్మలు పెట్టేసి అక్కడ పూజ చేయాలనుకుంటే పూజ చేసేసుకొని దాని తర్వాత అనమాట తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేసేస్తారు. మాకైతే ఊరేగింపు అనేది కంప్లీట్గా పూర్తి అయిపోయిన తర్వాత వినాయకుడిని అయితే అక్కడ చేసామన్నమాట. లాస్ట్ లో కూడా మనం బయలుదేరే ముందు హారతి ఇస్తాము, దాని తర్వాత లాస్ట్ నిమజ్జనం చేసేస్తాము అన్నప్పుడు అనమాట ఇంకొకసారి హారతి ఇస్తూ ఉంటారు. ఇలా అప్పుడు ఒక 30 to 40 minutes అయితే పడుతుంది హారతికి. దీనికైతే మాత్రం అంత సమయం అనేది ఏమీ తీసుకోరు. నెక్స్ట్ హారతి చేసేటప్పుడు వర్షం కూడా అయితే చిన్నగా పడుతుంది. సో అలానే అయితే కంప్లీట్ చేసేసారు. దీనికోసం మాకు ఎక్కువ సమయం అనేది ఏమీ పట్టలేదు హారతి ఇవ్వడానికి. జస్ట్ ఒక 5 minutes అనమాట హారతి అనేది ఇచ్చేసారనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా తడిచిపోతారని. సో హారతి అనేది దేవుడు పట్టుకొని వచ్చారనమాట దగ్గర బయట ఒక టేబుల్ పైన అనమాట పెట్టేశారు. ఇలా పెట్టిన తర్వాత డైరెక్ట్ దాని అనమాట దేవుడి దగ్గర ఏమైనా పువ్వులు కానీ పండ్లు కానీ ఏమైనా ఉన్నా సరే అవి ముందుగానే సపరేట్ చేసేస్తారు నిమజ్జనం చేయకముందే. అలా సపరేట్ చేసేసి పక్కన ఉంచేసిన తర్వాత ఒట్టి దేవుడి బొమ్మను మాత్రమే తీసుకెళ్ళాలన్నమాట. 3 సార్లు ఆ దేవుడి దగ్గర అనమాట అంటే వాటర్లో అనమాట నిమజ్జనం పైకి కిందికి అలా 3 times చేసేసి థర్డ్ టైం అనమాట వాటర్లోనే విడిచిపెట్టేస్తారు దేవుడిని. సో ఆ విధంగా అయితే మాకు ఇక్కడ నిమజ్జనం అనేది జరిగింది. ప్రతి ఒక్క దగ్గర అలానే చేస్తారు, నేను అలా చేయరని చెప్పట్లేదు, కానీ మా దగ్గర ఇంకా కొంచెం బాగా చేశారు. అది మీకు చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అనేది చేశాను. మీరు కూడా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ की जय।